బీజేపీ వాళ్ళు ఇదంతా తప్పుల తడక ముస్లింలను తీసుకొచ్చి బీసీలలో కలిపిరు, ఇది ఇక్కడ కలిపిరు, అది అక్కడ కలిపిరు అని ముచ్చట చెప్తారు. ఓకే సార్, మంచిదే. కానీ ఇదే బీసీలు డిమాండ్ చేసిరు ఏమని, కాస్ట్ సెన్సస్ చేయాలని. 2011లో అప్పుడు యూపీఏ 2 గవర్నమెంట్ సెన్సస్ చేపట్టినప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో నిలబెట్టింది ఏమని, క్యాస్ట్ సెన్సస్ చేయాలి, ఖాళీ సెన్ససే కాదు క్యాస్ట్ సెన్సస్ చేయాలని భారతీయ జనతా పార్టీ నిలబెట్టింది. జనాభాతో పాటు కులగణన కూడా చేయాలని నిలబెట్టిరు. మళ్ళా ఇవాళ మీరు క్యాస్ట్ సెన్సస్ ఏది ఇవాళ సెన్సస్ చేసేటువంటి 2026లో 25లో చేస్తారు. ఈ చేసే సెన్సస్లా మేము కులగణన చెయ్యము, మేము ఖాళీ సెన్ససే చేస్తామని ఇప్పుడు ఎందుకు చెప్తుంది భారతీయ జనాభా లెక్కలు తీస్తాం కానీ కులగణన ఇప్పుడు ఎందుకు చెప్తుంది భారతీయ జనతా పార్టీ? మీ అనుబంధ సంస్థ అయినటువంటి RSS కూడా కులగణన చేయాలని చెప్పింది. ఇప్పుడు మీరు ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు క్యాస్ట్ సెన్స్ ఇప్పుడు నిన్న సోనియా గాంధీ గారు క్లియర్గా మాట్లాడారు. 2011లో లెక్కలు తీస్తే ఇప్పటి వరకు లెక్కలు లేవు, చాలా మందికి ఉపాధి హామీ కూలి దొరకనటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో అని సోనియా గాంధీ గారు చెప్తా ఉన్నారు. మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు మేము డిమాండ్ చేస్తే అని చెప్పి మీరు అంటుండొచ్చు. కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని మార్చుకొని వచ్చి ఇలా క్యాస్ట్ సెన్సస్ అని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు అధికారంలో మీరే డిమాండ్ చేశారు కదా, అప్పట్లో మీరు డిమాండ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు చేస్తలేరు అంటే మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, బీసీల కులగణన చేయడానికి మీకు ఇష్టం లేదు భారతీయ జనతా పార్టీకి.